సత్ఫలితాలను ఇచ్చింది. నేను ఎకరాకు 100 కేజీల నూకలను అలాగే బియ్యాన్ని కలిపి వేయడం జరిగింది. కొలుపు అనేది ఒక 70% వరకు రాలేదు. ఎందుకంటే ఏంటంటే వరి నాట్లు వేసిన 3వ రోజునే ఒక 100 కిలోలు ఎకరానికి వేయాలని చెప్పారు. తర్వాత 25 రోజుల తర్వాత అంటే 3వ రోజు నుంచి 25 రోజుల తర్వాత మరొక 100 కిలోలు నూకలు కానీ బియ్యం కానీ వేస్తే కలుపు నివారణ సాధ్యమే అని వారు ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు వరిలో ప్రధానమైన సమస్య కలుపు నివారణ. ఆ కలుపు నివారణకు మనం అనేక రకాలైనటువంటి పురుగు మందులు వాడుతున్నాం. కానీ ఆ కలుపు నివారణకి మనకు పెట్టుబడి ఎక్కువైపోతుంది, కానీ అనుకున్న స్థాయిలో ఆ కలుపు అనేది నివారించలేకపోతున్నాం. దానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరమణారెడ్డి గారు సూచించిన కలుపుని నివారించడానికి నూకలు చల్లితే ఆయన ప్రయోగాత్మకంగా చేసిన ఈ ప్రయోగం చాలా సత్ఫలితాలను ఇచ్చిందని మన యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ అనేక సార్లు మనం చూడడం జరిగింది. నేను టీవీలో చూసి ఆయన ఏదైతే ప్రయోగం చేశారో ఆ ప్రయోగాన్ని నేను కూడా చేసి చూశాను. నాకు కూడా సత్ఫలితాలను ఇచ్చింది. నేను ఎకరాకు 100 కేజీల నూకలను అలాగే బియ్యాన్ని కలిపి వేయడం జరిగింది. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే వరి నాట్లు వేసిన 3వ రోజునే ఒక 100 కిలోలు ఎకరానికి వేయాలని చెప్పారు. తర్వాత 25 రోజుల తర్వాత అంటే 3వ రోజు నుంచి 25 రోజుల తర్వాత మరొక 100 కిలోలు నూకలు కానీ బియ్యం కానీ వేస్తే కలుపు నివారణ సాధ్యమే అని వారు ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది. అలాగే నేను కూడా వారు ఏదైతే సూచించారో ఆ సలహా మేరకు నేను కూడా చేయడం జరిగింది. నేను కూడా వరిలో ఏదైతే కలుపు ఉందో ఎకరాకు నేను 100 కిలోలు వేయలేదు, కానీ 70 కిలోల వరకు వేయడం జరిగింది. నాకు కూడా కలుపు అనేది ఒక 70% వరకు రాలేదు. ఎందుకంటే వారు సూచించినట్టు 25 రోజు మళ్ళీ నేను నూకలు కానీ బియ్యం కానీ వరి పొలంలో వేయలేదు. ఆ ప్లేస్లో నేను ఏం చేశానంటే 25వ రోజున మన ఆముదం పిండి ఎకరాకు 100 కిలోలు నేను వేసుకోవడం జరిగింది. సో నాకైతే సత్ఫలితాలు కలుపు వరకు సత్ఫలితాలను ఇచ్చింది. అలాగే దుబ్బు కూడా నేను ఏదైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానో దానికి ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు కూడా రావడం జరిగింది. అయితే నేను ఇంకా పంట అనేది ఇంకా కొయ్యలేదు. ఇంకా నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు పంట ఇంకా పొలంలో ఉంది, కొయ్యలేదు, కటింగ్ ఇంకా వెళ్ళలేదు క్రాప్కి. సో మళ్ళీ ఇది ఎలా వస్తుంది అనే విషయాలు, మళ్ళీ దిగుబడి ఎలా వచ్చింది అనే విషయాల్ని నేను మీకు చెప్తాను. అలాగే ఇది వారు చెప్పేది ఇలా నూకలు వేయడం వల్ల శాస్త్రీయత ఎంత అనే విషయం కూడా ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పడం జరిగింది. వరి నూకలు వేసినప్పుడు పొలంలో మనం ఫస్ట్గా నీరైతే పెట్టి ఆ నీటిలో మనం ఈ నూకల్ని ఎప్పుడైతే వేసామో మనకి ఏంటంటే ఇది ఒక లేయర్ లాగా, అది మనం ఎప్పుడైతే వరి నూకలు నానబెట్టామో అది ఒక మురుగు ఎలాగైతే ఉంటుందో అలా మురిగి ఒక మల్చింగ్ లేయర్ లాగా ఏర్పడి మనకి సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి డైరెక్ట్గా ఆ కలుపు మీద పడకుండా ఈ మల్చింగ్ లేయర్ ద్వారా అడ్డుకుని మనకి కలుపు అనేది రానివ్వకుండా చేస్తుందని కొంతమంది న్యూస్ పేపర్లోను అలాగే ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా ప్రయోగాత్మకంగా ఇంకా దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇది మొక్కలను అంటే కలుపు మొక్కలను రానివ్వకుండా చేస్తుంది అనే విషయాలు ఇంకా మనకు ప్రాయోగికంగా ఇంకా తెలియవలసి ఉంది. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చింతల వెంకటరమణారెడ్డి గారికి, సిబిఆర్ గారికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు మళ్ళీ రైతులకి ఇటువంటి ప్రయోగాలు అనేకం చేసి వారు రైతులకి అందించాలని కూడా నేను వారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.